హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రథసప్తమి నాటి వీడియో అండి. రథసప్తమి నాడు మేమైతే రామాలయం దగ్గరికైతే వచ్చాము. ముందు ఇంటి దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడి దగ్గరికైతే వచ్చాము. నేను ఇంటి దగ్గర చేసుకున్న పూజ అదంతా కూడా ఇప్పుడు వీడియో రూపంలో మీకైతే షేర్ చేస్తున్నా. ఇంటి దగ్గర అయితే ముందు తులసమ్మ దగ్గర అయితే పీటను శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమ అలాగే ముగ్గులు అవన్నీ వేసేసుకొని చిక్కుడుకాయలతో రథం అయితే తయారు చేసేసుకున్నానండి. అలాగే ముందుగా దాని మీద పీట మీద జిల్లేడాకులు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు చేసిన రథం కూడా పెట్టి రథానికి పువ్వులన్నీ కూడా పెట్టేసి దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఇక్కడ మాఘమాసంలో శుక్లపక్షమిలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఇక్కడ మనకి సూర్యుడు ఉదయం లేవగానే ఉదయిస్తాడు. అలాగే సూర్యుడు లేనిదే వర్షము లేదు, మనకి ఆహారము లేదు, ఏమీ ఉండదు. మనకి పొద్దుట లెగిసే కనిపించేదే దేవుడు సూర్యభగవాన్ స్వామి. ఆ సూర్యభగవాన్ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నా. అలాగే రథసప్తమి నాడు ఇంటిలో పాలు పొంగించుకుంటే చాలా మంచిది. అలాగే నేనైతే ఇక్కడ కుంపట్లో అయితే నుప్పులు వేసేసుకొని ఆవు పిడకలను కూడా వేసుకున్నాను. ఆవు పిడకలు వేసుకున్న తర్వాత పేపర్తో అయితే కాసేపు విసిరాను. పాలైతే త్వరగా పొంగాలి, మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పి పాలైతే 3 సార్లు అయితే పొంగాయి. పాలు పొంగిన తర్వాత బియ్యం 3 సార్లు ఇలా తిప్పి అక్కడ కుంపట్లో వేసేసిన తర్వాత పాలల్లో అయితే బియ్యం వేసేసుకున్నాము. బియ్యం వేసేసిన తర్వాత కొద్దిసేపటికి రైస్ అయితే ఉడికింది. రైస్ ఉడికిన తర్వాత అందులో బెల్లం కూడా వేసేసుకొని అడుగు పట్టకుండా తిప్పుతూ ఉన్నాము. అంటే ఈరోజు పరవన్నం చేస్తాం కానీ అందులో యాలకుల పొడి ఏదైతే వేయకూడదంటండి ఈరోజు చేసే ప్రసాదంలో. ఇంకా మామూలుగా పాలు బియ్యం బెల్లం మాత్రం వేసి స్వామివారికి ప్రసాదం అయితే తయారు చేసేసాము. డ్రై ఫ్రూట్స్ కట్ట ఏమీ వేయకూడదండి ఈరోజు చేసే ప్రసాదంలో. అలాగే గెరిటె కూడా ఏమీ పెట్టకుండా చెరుకు గడతో తిప్పడం చాలా మంచిది. ఇక్కడ ప్రసాదం తయారు చేసిన తర్వాత ఒక ప్లేట్లో 7 చుక్కుడాకులు పెట్టుకొని దాంట్లో ప్రసాదం అయితే పెట్టి అలాగే రేగికాయలు చెరుకు ముక్కలు కూడా పెట్టాలి. మాకైతే అవి దొరకలేదండి. అందుకే మామూలుగా దేవుడికి అయితే పరవన్నం మాత్రం పెట్టాము. స్వామివారికి దండం పెట్టేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇచ్చేసాము. ఓం నమో సూర్యదేవాయ నమః, ఓం నమో వాసుదేవాయ నమః. అలాగే సూర్యభగవాన్ స్వామికి కృతజ్ఞతలు కూడా చెప్పేసుకున్నాము. అలాగే మనం పెట్టిన రథాన్ని కూడా కొంత లెక్క కదపాలి. ఇక్కడ రథాన్ని కూడా మేము పూజ కంప్లీట్ అయిన తర్వాత కదిపాము. అలాగే మా పూజ అయితే ఇంట్లో ఈ విధంగా చేసుకొని రాములవారి గుడికి అయితే కూడా వెళ్ళామండి. నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్కిప్ చేసేయండి. ఓకే బాయ్.